no proof is not in her. వెల్కమ్ టు టెక్ టుడే ఛానల్. చూడండి, మీకు ఇవాళ నేను ఫ్రీగా యాప్ క్రియేట్ చేసుకోవడం ఎలాగనే చూపిస్తాను. దానికోసం ఏంటంటే మీకు ముందుగా ఒక వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే appsgazette.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. appsgazette.com అనేది వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా క్రియేట్ న్యూ అనే కనిపిస్తుంది. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ మీకు టెంప్లెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీకు పాపులర్ వెబ్ బిజినెస్ అంటే మీకు మీ వెబ్సైట్ని బట్టి మీరు ఎటువంటి బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాది వచ్చేసేటప్పటికి హెల్త్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తే ఓకే, కనిపించకపోతే కనుక మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయవచ్చు. ఒకవేళ అట్లా కనిపించలేదంటే కనుక మీరు ఇట్లా వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, నా వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేసరికి నాది pawan936blog.wordpress.com. సో దాన్ని నేను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఇచ్చేసి నెక్స్ట్ గో అని క్లిక్ చేస్తే కనుక మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తే కనుక యాప్ నేమ్ మీరు ఇష్టమైనది ఇచ్చుకోవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ నేను చేస్తుంది వెయిట్ లాస్ మీద చేస్తున్నాను కాబట్టి కంటెంట్ రాస్తున్నాను కాబట్టి నేను వెయిట్ లాస్ అని ఇక్కడ ఇస్తున్నా. ఒకవేళ మీరు వేరేది ఇవ్వాలనుకుంటే మీ వెబ్సైట్ని దేనికి సంబంధించిందో దాన్ని పేరిస్తే సరిపోతుంది. చూడండి, హెల్త్ అని ఇస్తున్నా. ఇట్లా ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. డిస్క్రిప్షన్ మీరు మీ వెబ్సైట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే మీరు దేని మీద చేస్తున్నారు లేకపోతే మీ గురించైనా ఇవ్వచ్చు. దానికోసం చూడండి, ఏదో శాంపుల్ ఇస్తాను మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇట్లా మీరు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు కస్టమ్ ఐకాన్ డిఫాల్ట్ ఐకాన్ అనేవచ్చు. డిఫాల్ట్ ఐకాన్ అంటే మీకు ఆటోమేటిక్గా ఐకాన్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు అట్లా కాకుండా కస్టమ్ ఐకాన్ చేసుకోవడం అంటే కనుక దానికోసం మీరు ఏంటంటే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ కోసం మళ్ళీ అంటే మీ ఓన్ ఐకాన్ ఉంటే కనుక ఇట్లా చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తే కనుక మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. సరే చూడండి, నేను ఏదో ఒకటి ఇస్తాను. చూడండి, ఇలా ఇచ్చేసిన తర్వాత మీకు సబ్మిట్ చేస్తే కనుక మీకు ఐకాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే కానీ ఇక్కడ ఓపెన్ ఇన్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక మీకు క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇట్లా మీకు రిజిస్టర్ చేసుకోమన్నట్లుగా చూపిస్తూ ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చేసి
అలాగే పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ ఐ వాంట్ టు మేక్ మనీ విత్ యాప్స్. ఇది ఏంటంటే మనకి యాక్చువల్గా మనం పే చేస్తే కనుక మనకి ఈ యాప్ మీద మనకి మనీ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రీగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి అది అవసరం లేదు. ఇలా సైన్ అప్ అయితే కనుక మీకు ఇట్లా వస్తుంది. మీకు ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ వెరిఫికేషన్ లింక్ అని మీరు కనుక ఈమెయిల్ ఓపెన్ చేసి కనుక ఒకసారి చెక్ చేస్తే కనుక మీకు దానికి సంబంధించిన వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. చూడండి మీరు ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి అను పాస్వర్డ్ ఇక్కడ జీమెయిల్లో మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అదే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇట్లా మీకు వస్తుంది. వెరిఫై యువర్ ఈమెయిల్ అనేది క్లిక్ చేస్తే కనుక మీకు వెరిఫై అయిన తర్వాత గో టు యువర్ డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు డౌన్లోడ్ యువర్ యాప్ ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ యువర్ యాప్ డౌన్లోడ్ అని, లేకపోతే మీరు స్కాన్ క్యూఆర్ కోడ్ అంటే మీకు ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ లింక్ అనేది మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. లేకపోతే కనుక మీరు ఒకవేళ వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ కొలీగ్స్ కానీ చెప్పాలనుకుంటే కనుక ఇక్కడ మీరు చూస్తే కనుక యువర్ యూజర్స్ కెన్ డౌన్లోడ్ యువర్ యాప్ ఫ్రమ్ ఈ లింక్ ఏదైతే ఉందో లింక్ని మీరు షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనం ఫ్రీగా యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా టెక్ టుటో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.